ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కుంచా వెంకటేశ్వరరావు గారు, ఫిలాసఫర్. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం వేమన పద్యాల గురించి. సో వాటి గురించి ఇంకా పూర్తిగా వివరించడానికి వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలామంది మతం మతం అంటుంటారు. సో మీది మతం, మాది ఆ మతం అని అంటుంటారు. కొన్ని కొట్లాటలు కూడా జరుగుతూ ఉంటాయి. వేమన గారి మతాల గురించి ఏమని చెప్పారు? చాలా మంచి ప్రశ్న అండి. ఈ మతాల గురించి 2 పద్యాల్లో వేమన గారు చెప్పిన విషయాల్ని నేను పరిపూర్ణంగా సంగ్రహించాను. అనేక సభల్లో కూడా ఈ వేమన మతముల గురించి చెప్పిన వాటిని పలు పర్యాయాలు కూడా నేను చెప్పటం జరిగిందండి. ఈ మతము అనేది వాస్తవంగా, మతం అంటే ఒక అభిప్రాయము. మమ మతః, నా అభిప్రాయము అంటుంటారు. మతం అనేది ఒక ఒపీనియన్. భగవంతుడు అనే శబ్దం ఏదైతే ఉన్నదో ఆ భగవంతుడు అనే శబ్దానికి సర్వవ్యాపకము. సర్వవ్యాపకానికి మరి మనము దాన్ని తక్కువ చేసి మతము అని డివిజన్ చేయటం ఏంటండి? డివిజన్లెస్ పర్సనే భగవంతుడు. కనుక మతము అనేది మనం పెట్టుకున్నామండి. కానీ ఏ మతము మతాలు ఉండటం దాంట్లో తప్పని అంటలేదండి. ఎన్ని మతాలైనా ఉండొచ్చు, కానీ ఏ మతం కూడా తప్పు చెప్పలేదు. అది వేమన గారు చెప్పారు. ఆయన మతాలను ఎక్కడా విమర్శించలేదండి. మతాలన్నీ మంచే చెప్పాయి, కానీ ఆ మతాలని ఆచరిస్తున్న మనిషిలో తప్పు ఉన్నదే తప్ప మతములో లేదు అంటూ ఆయన అంటాడు, మతములన్నీయు చేరి మంచినే బోధించే, మతములన్నీయు చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలయు తెలివితోడ, మతములన్నీయు చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలయు తెలివితోడ, నీలో మంచి ఉన్న మతమేల చెడ్డదో, నీలో మంచి ఉన్న మతమేల చెడ్డదో, విశ్వదాభిరామ వినురవేమ. చూశారు అందులో ఎంత అర్థం ఉన్నదో. ఇంకొక పద్యం కూడా చెప్తాను, అది కూడా చెప్పిన తర్వాత రెండిటి అర్థాలు చెప్తాను. మర్మ మెరుగలేక, మర్మ మెరుగలేక, ఇందాకే మతములన్నీ మంచే చెప్పాయని అన్న వేమన ఇక్కడ మర్మ మెరుగలేక, మతముల్లో ఉన్న మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారని ఆ పద్యాన్ని కూడా చెప్పడం జరిగింది. రెండిటి అర్థాలు చెప్తాను తర్వాత. మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉర్విజనులు దుఃఖముందుచుంద్రు, మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉర్విజనులు దుఃఖముందుచుంద్రు, గాజుడింటి కుక్క, గాజుడింటి కుక్క కలవరపడు రీతి, విశ్వదాభిరామ వినురవేమా. ముందు మొదటి పద్యం మాట్లాడుకుందాము. మతములన్నీయు చేరి మంచినే బోధించే, ఏ మతము కూడా మనకి చెడు పోరాయన అని చెప్పదండి. ప్రపంచ మతాలైనా భారతదేశ మతాలైనా ఏమండి, ఏ మతము కూడా చెడు చేయమని ఎక్కడా చెప్పదండి. ఎందుకంటే అందరిలో ఉన్నది మానవత్వమే. ఆ మానవత్వం ఉన్నది కాబట్టే, కానీ మానవత్వం ఉన్నది కానీ దైవత్వమే మానవత్వంగా వచ్చింది. దైవం మానుష రూపేణ అని తెలుసుకోలేకపోతున్నారు. కానీ మనందరిలో మానవత్వం ఇంకా ఉన్నదంటే దైవం అందరిలో ఉన్నాడు. కనుక మతములన్నీ చేరి మంచినే బోధించాయి, తెలిసి మెలగవలయు తెలివితోడా. ఏ మతములో ఉన్న వ్యక్తి అయినా సరే ఆ మతములో ఉన్నవాడు, ఒక ముస్లిము తన పిల్లవాడిని మసీదుకి తీసుకెళ్తే, ఒక క్రిస్టియను తన పిల్లవాడిని చర్చికి తీసుకెళ్తే, ఒక హిందువు తన పిల్లవాడిని చిన్నప్పటి నుంచి ఆ రామాలయానికి శివాలయానికి తీసుకెళ్తుంటాడు. ఇవన్నీ ఏంటంటే ప్రతి మతము కూడా క్రమశిక్షణని బోధించింది. మంచి జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచే మనకు అందించిందండి. అందువల్ల ఏ మతములో కూడా
గుడికి వెళ్ళకూడదని ఎక్కడా లేదు. ఎవరో ఉంటారు మహానుభావులు, వాళ్ళకి శతసహస్ర వందనాలు ఉంటారు కదా. ఇక నాస్తికులనే పేరు మేము చెప్పటం ఎందుకు? దీని మీద కూడా ఎన్నో చర్చలు జరిగినాయండి. ఆస్తికులు అంటే ఉన్నదే అస్తిత్వము, నాస్తి అంటే ఉన్నదాని లేదంటున్నారు. అసలు ఆ కాన్సెప్టే దాన్ని అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఉన్నదే అస్తిత్వము, దాన్ని ఉనికి, దాన్ని ఎగ్జిస్టెన్స్ అన్నారు. కనుక మతములన్నీ చేరి మంచినే బోధించి తెలిసి మెలగ వలయు తెలివితోడా. కనీసం ఒక కామన్ సెన్స్ ఉండాలి ప్రతి మతములో కూడా. మనకు ఒక కామన్ సెన్స్ అంటే తెలివి అంటే ఏమీ లేదు. తల్లిదండ్రులు చెప్పినది, తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో తూచా దాన్ని పాటిస్తున్నటువంటి బాలలే ఏమండి రేపు భావి భారత పౌరులు అవుతారు. కనుక అన్ని మతముల్లో కూడా చిన్నప్పటి నుంచే పిల్లల్ని క్రమశిక్షణలోనే డెవలప్ చేశారు. కనుక ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా పిల్లలకి మంచే చెప్పే, ఎక్కడా చెడు చెప్పలేదు. కనుక మతానికి చెడ్డ పేరు ఎప్పుడు వచ్చింది అంటే ఏమండి, నీలో మంచి ఉన్న మతమేల చెడ్డదో, నేను మంచివాడిని కాకపోతే ఏమైనండి, పలాని మతస్థుడు ఏంటండి రోడ్డు మీద తిరుగుతున్నాడంటే రోడ్డు మీద తిరగమని మతం చెప్పలా, రోడ్డు మీద డొల్లమని మతం చెప్పలా. కానీ ఏమంటున్నాడు అతనికి ఏదో ఒక ఏమండి ఒక ఈ సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా, అది బొట్టు కావచ్చు ఇంకోటి కావచ్చు. అరే పలానివాడు రోడ్డు మీద ఉన్నాడే, పలానివాడు ఏంటి అమీర్పేట రోడ్డు మీద పడిపోయాడే, ఇలా అంటున్నారంటే అక్కడ ఏంటంటే అతని యొక్క చెడు ప్రవర్తన బట్టి అక్కడ పలాని మతస్థుడు పడ్డాడు అంటున్నారు. కానీ నిజంగా మతం చెడ్డది కాదండి. మన యొక్క ప్రవర్తన వల్ల మతాన్ని మనమే భ్రష్టు పెట్టిస్తున్నాము. అది వేమన గారు 500 సంవత్సరాల కిందటే చెప్పటం జరిగినది. కనుక నీలో మంచి ఉన్న మతమేలా చెడ్డదో. చూసారా ఎంత గొప్పగా చెప్పాడు. అందుకని అతనికి ఆ మతము ఈ మతము అని కాదు. అలాగే ఇంకొక పద్యంలో మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉర్విజనులు దుఃఖముందు చుంద్రు గాజుడింటి కుక్క కలవరపడు రీతి విశ్వదాభిరామ వినురవేమా అన్న దాంట్లో ఈ మతాలు కల్పించుకొని మా మతం మా మతం మా మతం అని మారణ హోమాలు చేసుకుంటున్నారు. చివరికి ఏమైందంటే అద్దాల గదిలో ఒక కుక్కని పెడితేనంట ఆ కుక్క తనని చూసే 100 కుక్కలు ఉన్నాయని చెప్పి ఇది భయపడి అరుస్తుందంట. ఇలాగ మతముల మత్తులో ఉన్నవాడు నాలో ఉన్న దైవము తప్ప ఇంకొకటి లేదని తెలుసుకోలేక భయంతో గాజుటి అద్దాలను కుక్కలాగా భయపడతాడని వేమన గారు చెప్పారండి. సూపర్ సార్. అసలు నిజంగా రెండవ పద్యానికి అర్థమైతే అందరికి అర్థమైపోయి ఉంటుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఒక అద్దం ముందు నిల్చుంటే రకరకాలుగా కనిపిస్తుంటది. సో మతం కూడా అలాంటిదని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.